ఏం చెప్తుంది ఏంటి తెలుసా? ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, గాని ధర్మశాస్త్ర ప్రకారంగా అనుసరించువారే దేవుని దృష్టికి నీతిమంతులు. వాక్యం విన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరని బైబిల్ 10 సార్లు చెప్పా. ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని ప్రభు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులు, ఇది నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇది ప్రభా ఏం చేశారంటే వీళ్ళు ప్రవచనాలు చెప్పారంట, రాబోయే చెప్తా, జరిగింది చెప్తా. ఇది కాదు, నీ నామను ప్రవచనాలు చెప్పాం, నీ నామను దెయ్యాలను కూడా వెళ్ళకూడదు. అబ్బో చాలా పవర్ఫుల్. నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా అని అందరు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును. ఏంటండి దేవుడు ఇలాంటి మాట మాట్లాడాడు? దెయ్యాలు అలగొట్టిన వాళ్ళంట, అద్భుతాలు చేసిన వాళ్ళంట. అసలు మీకు తెలియదురా బాబు అన్న. మరి ఎలా జరిగింది అద్భుతాలు? యేసు నామం చెప్తే జరుగుతాయి. మరి అయితే ఎంత చేస్తున్నాం కదా, ప్రార్థన చేస్తాం, మరి మనకు పరలోకం లేదా? ఎవరు వెళ్తారు? తర్వాత మాట్లాడదు. అక్రమము చేయవారు రారా నా యొద్ద నుండి అంటే, పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరంటే క్రమమైన జీవితం కలిగిన వాడు, క్రమమైన భక్తి కలిగిన వాడు.